లైన్‌లో ఎక్కడైతే ప్రభుత్వమో ఆ క్యూ లైన్ సిస్టమ్ ఏదైతే పెట్టిందో, ఆ క్యూ లైన్ సిస్టమ్‌లో వెళ్ళండి. ఇంకొకటి వెళ్ళినటువంటి వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారనో, లేట్ అయితే వాళ్ళకి ఆకలేస్తుందనో, లేకపోతే వెళ్ళి అంతసేపు నిలబడలేనటువంటి అసహనంగా ఉన్న వాళ్ళు కూడా తోపులాటకి గురవుతున్నారు. తొందరగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. మీరిలా తోసుకొని అలాగే అందరిని తిట్టి, అందరితోటి తిట్లు పడి మీరు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అక్కడ అమ్మవారికి నిజంగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సమ్మక్క సారలమ్మ ఆ ఇద్దరు దేవతల్ని అలాగే పడిగిద్దరాజు వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఆ వన దేవతలందరినీ మీరు కొలిచేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. అలాగే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అవన్నిటిని కూడా కొంచెం క్రమశిక్షణగా వాళ్ళ దగ్గరికెళ్ళేసరికి ప్రశాంతంగా వెళ్లి నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం, మీరొక్కరే అక్కడ ఉండరు. మీ వెనక కోట్లాది మంది, లక్షలాది మంది దర్శనం కోసం వస్తున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం గూడా అక్కడ నించొని చాలా సేపు నుంచొని మొక్కులు మొక్కడము, అమ్మవారికి చెప్పడము, ఏమేమో చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం మొత్తము కూడా మేడారము యొక్క అడవి ప్రాంతం మొత్తం కూడా ఎనర్జైజ్ అయ్యి ఉంటది. ఈ 28వ తారీఖు నుంచి 31 వరకు.